బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్లోకి ప్రధాని అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. పార్లమెంట్లోకి వెళ్లి సెల్ఫీలు దిగారు. ప్రధాని అధికారిక నివాసంలోకి సైతం సెల్ఫీలు దిగారు. ఇక ఫర్నిచర్, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పీఎం నివాసంలో వండించిన చికెన్ ఆందోళనకారులు ఎంతో ఇష్టంగా తిన్నారు. బంగ్లాదేశ్పై తాజా పరిస్థితులపై అవుట్పుట్ రాములు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? బంగ్లాదేశ్లో రోజు రోజుకు రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. గంట గంటకు పరిణామాలు మారుతున్నాయి. సంపత్తు బంగ్లాదేశ్ అదుపు తప్పిన పాలన పరిస్థితి. మొత్తానికి బంగ్లాదేశ్ పార్లమెంట్లోకి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో చొచ్చుకోవడం జరిగింది. పార్లమెంట్తో పాటు షేక్ హసీనా భవనంలోకి కూడా ఆందోళనకారులు వెళ్ళడం జరిగింది. దాంట్లో మొత్తానికి చైర్లెక్కి నిరసన తెలపడం జరిగింది. సెల్ఫీలు దిగడము, అట్లాగే ప్రధాని అధికార నివాసం సైతం కూడా ఆందోళనకారులు వెళ్ళడం జరిగింది. తర్వాత ఫర్నిచర్, విలువైన ఆస్తులను ఎత్తుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సంపత్, బంగ్లాదేశ్ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ పార్లమెంట్లోకి ప్రధాని అధికార నివాసంలో ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. బంగ్లాదేశ్ లో మొత్తానికి పార్లమెంట్ సెల్ఫీలు దిగారంటే ప్రధాని అధికార నివాసంలోనే సెల్ఫీలు దిగారని చెప్పుకోవచ్చు. మొత్తానికి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. బంగ్లాదేశ్ కు సంబంధించింది ఒక దిక్కు ఆర్మీ చేతిలో ఏదైతే పాలన ఉన్నదో ఇప్పుడు మొత్తాన్ని దేశానికి సంబంధించిన ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ బంగ్లా సరిహద్దులకు సంబంధించిన హింసాత్మక ఘటనలను కూడా భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుంది. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, అట్లా ఆ ఉద్యమం ఏమైనా భారత్ కు తగులుతుందా ఏదనేది దాని మీద భారత ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే ఏమిటి, మొత్తానికి బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రధానమంత్రి తన రాజకీయానికి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి లండన్ వెళ్ళిపోవడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారులు ఆమె హౌస్ లోకి వెళ్ళడం జరిగింది, పార్లమెంట్ లోకి వెళ్ళడం జరిగింది, ఈ నిరసన తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఎక్కడికక్కడ ఉద్యమకారులను ఆర్మీ చేతిలోకి తీసుకొని అణచివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించడం జరిగింది. సంపత్. ఓకే రాములు, ఇప్పుడు శాంతి భద్రతలను అదుపు తీసుకొని రావడం కోసం అక్కడి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది, అలాగే ప్రజలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కూడా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహనా భారత్ నుంచి అగర్తల నుంచి మొత్తానికి లండన్ వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. శాంతి భద్రతతో తీవ్ర సంక్షోభం ఉందని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ సరిహద్దుతో పాటు మనకు ఇండియాకు సరిహద్దుకు సంబంధించిన దాంట్లో మొత్తం సరిహద్దును మొత్తంగా పోలీస్ పహారా పెట్టడం జరిగింది. మొత్తానికి బంగ్లాదేశ్ లో ఏదైతే ఉందో ఆర్మీ చీఫ్ వాకర్ ఎవరైతే ఉన్నారో తనను దేశంలోనే తిరిగి శాంతిని తీసుకువస్తామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపాలని పౌరులను కోరుతున్నారు. గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలను దర్యాప్తు చేస్తామని చీఫ్ చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించడమే ఈ రాజకీయ సంక్షోభాన్ని ఓ పరిష్కారం దొరుకుతుందని ఆ దేశ చీఫ్ వాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాములు. ভিতরে একটু দেখো।
ఇక్కడ లోహానికి ఒక 10 వస్తున్నా